ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన సెంట్రల్ ఇండియాని సౌత్ ఇండియాని కనెక్ట్ చేస్తున్న విజయవాడ నాగ్పూర్ హైవేలో ఎగ్జాక్ట్గా ఖమ్మం దగ్గరలో చిన్నబీరువల ధర ఎలాంటిదో జరిగిందో చూడబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశాను ఉంటారు. పదండి లోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే, మనందరూ తెలిసిందే కదా, మన విజయవాడ నుంచి నాగపూర్ వరకు ఒక హైవేని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ హైవేలో నేను ఆల్రెడీ మీకు మన ఖమ్మం నుంచి ఎగ్జాక్ట్గా విజయవాడ వరకు మధ్యలో ఉన్న స్ట్రెచ్ని చాలా క్లియర్ చూపించాను ఇంతకుముందు వీడియోస్లోని. సో ఈరోజు వీడియోలో దీనికి ఒక అప్డేట్ వస్తుంది అనమాట. అదేంటంటే ఎగ్జాక్ట్గా మన వైరా నుంచి జగ్గైపేట వెళ్ళే రోడ్డు ఉంది కదా, అక్కడ నుంచి మధ్యలో కనెక్ట్ అవుతుంది రోడ్ ఒకటి. ఆ జంక్షన్ దగ్గర మీకైతే నేను చాలా క్లియర్గా వర్క్ చూపించబోతున్నాను. అక్కడ వచ్చి ఇంటర్చేంజ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మరి ఇప్పుడు మ్యాప్లోకి వెళ్ళి ఎక్కడ మనం విజువల్స్ చూస్తామో తెలుసుకుందామా? ఇక మనం మ్యాప్లోకి వెళ్ళినట్టయితే మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది కదా, ఇదే మన విజయవాడ నాగ్పూర్ ఎక్స్ప్రెస్ హైవే. మొత్తం 405 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇది మన ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలోని జక్కంపూడి ఉంది కదా, విజయవాడ వెస్ట్ బైపాస్లో జక్కంపూడితో స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి అలా ఖమ్మం నుంచి వరంగల్ నుంచి మంచిర్యాల నుంచి చంద్రపూర్, అక్కడ నుంచి డైరెక్ట్గా నాగ్పూర్కి ఈ హైవే కనెక్ట్ అవుతుంది. మొత్తం 405 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో ఈ హైవేలో మీకు ఆల్రెడీ కొన్ని చోట్ల వర్క్ అనేది చూపించాను. వరంగల్ సైడ్ కొంచెం చూపించాను, అండ్ అలానే మన విజయవాడ నుంచి ఖమ్మం వైపు కంప్లీట్గా మీకు వర్క్ అనేది చూపించాను. ఈ రోజు వీడియోలో మీకు ఏం చూపించబోతున్నా అంటే, ఎగ్జాక్ట్గా మన విజయవాడ ఖమ్మం సెక్షన్ ఉంది కదా, ఈ సెక్షన్లోని ప్యాకేజ్ 1 అయితే చూపించబోతున్నాను అనమాట. అది వి వెంకటపాలెం నుంచి బ్రాహ్మణపల్లి వరకు ఉంటుంది. ఇందులో వైరా నుంచి మనం జగ్గబడి వెళ్తాం కదా, ఆ రూట్లోని ఎగ్జాక్ట్గా రబ్బవరం దాటిన తర్వాత పెద్దబేరువల దగ్గర మనం అయితే విజువల్స్ చూస్తాం. ఇక్కడైతే ఇంటర్చేంజ్ వస్తుంది అనమాట. ఆ ఇంటర్చేంజ్ గురించి కూడా చాలా క్లియర్గా తెలుసుకుంటాం. అండ్ ఈ పాలనాడు కూడా ఉంది కదా, పాలనాడులో దాటిన తర్వాత మనకు ఒక ఇంటర్చేంజ్ అయితే వస్తుంది. ఆ ఇంటర్చేంజ్ గురించి తెలుసుకుంటూ అండ్ అలాగే ఇక్కడ జరిగిన వర్క్ స్టాటస్ని మనం అయితే చూస్తాం. ఒక 3 months బ్యాక్ మీకు ఇక్కడ నేను వర్క్ చూపించాను. మళ్ళీ 3 months తర్వాత ఇక్కడ వర్క్ ఎలా జరిగింది, వర్క్ అప్డేట్ ఏంటో కూడా చాలా క్లియర్గా చూపించబోతున్నాను. మరి ఇప్పుడు విజువల్స్ చూడడానికి వెళ్దామా? చలో. చూస్తారు కదా, మీకైతే మ్యాప్లో చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఎక్కడ విజువల్స్ చూస్తాం అండ్ అలాగే ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఈ హైవే ఉంటుంది అండ్ అలానే ఈ హైవేలో బెనిఫిట్స్ ఏంటి, ఈ విషయాన్ని మ్యాప్లో చాలా క్లియర్ తెలుసుకుందాం. ఇప్పుడు విజువల్స్ లో చూడబోతున్నాం. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ముందే మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది ఒక హైవే కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టు. ఇదే మన విజయవాడ నాగ్పూర్ హైవే. ఎగ్జాక్ట్గా ఎక్కడంటే మన చిన్నబెరువల దగ్గర మన వైరా నుంచి టువర్డ్స్ మన జగ్గైపేట వెళ్తాం కదా, ఆ రూట్లోని మధిర బోనకల్ జంక్షన్ వస్తుంది అనమాట. ఆ జంక్షన్ దగ్గర ఇప్పుడు ముందు మనకు కనిపిస్తుంది కదా ఒక రోడ్డు అయితే వెళ్తుంది, అది టువర్డ్స్ మధిర వైపు వెళ్తున్న రోడ్డు. సో ఇక్కడ మనకి ఒక ఫ్లైఓవర్ అనేది కన్స్ట్రక్షన్ అవుతుంది అండ్ అలానే ఒక అండర్ పాస్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. సో అక్కడ నుంచి అండర్ పాస్ ఉంది, పైనుంచి హైవే అయితే వెళ్తుంది. అండ్ ఈ హైవే అలా డైరెక్ట్గా మనకైతే మధిర నుంచి అలా డైరెక్ట్గా మన జక్కంపూడి వరకు హైవే అయితే ఉంటుంది. ఈ హైవే మధిర ఊర్లోకి అయితే వెళ్ళదు, మధిరకి ఒక బైపాస్లా ఉంటుంది. మధిరకు ముందు ఎగ్జాక్ట్గా జంక్షన్ వస్తుంది. ఆ జంక్షన్ దాటిన తర్వాత ఈ హైవే వెళ్తుంది అండ్ అక్కడ నుంచి మళ్ళీ ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఇంకొక జంక్షన్ వస్తుంది. ఆ జంక్షన్ దగ్గర ఈ హైవే అయితే కనెక్ట్ అవుతుంది. సో ఇంతకుముందు ఎక్కడ కనెక్ట్ అవుతుంది, ఎక్కడ ఎగ్జిట్ అవుతుంది అనే విషయాలన్నీ చాలా క్లియర్గా మ్యాప్ వ్యూలో అండ్ అలానే మీకు కంప్లీట్గా విజువల్స్లో కూడా చూపించాను అనమాట, అక్కడ ఎలాంటి వర్క్ జరిగింది అనేది. సో ఆ వీడియో కనుక మీరు చూడాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, మీరు చూసేయచ్చు. మనమైతే ఆల్మోస్ట్ ముందు వరకు వచ్చాం అనమాట, అంటే బ్రాహ్మణపల్లి ముందు వరకు వచ్చాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకెలా వెనక్కి వెళ్తూ టువర్డ్స్ ఖమ్మం వైపు చూసుకుంటూ ముందుకు విజువల్స్ వెళ్ళబోతున్నాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు, మనకైతే ఇక్కడ అండర్ పాస్ కూడా కన్స్ట్రక్షన్ జరిగింది ఈ ప్లేస్లోని. అండ్ అలానే మనకి ఈ ప్లేస్లో మొత్తం వర్క్ అనేది జరుగుతుంది అనమాట. ఇంతకు ముందు కూడా మీకు వర్క్ అనేది చూపించాను, అప్పుడు కూడా సేమ్ ఇలానే ఉండింది, కానీ దీనికన్నా కొంచెం తక్కువ వర్క్ అయింది. ఇంతకుముందు మీకు పెద్దగా అండర్ పాస్లు కనిపించలేదు కన్స్ట్రక్షన్ జరిగినట్టు, ఇప్పుడు మీకు అండర్ పాస్లు కూడా చాలా క్లియర్ కనిపిస్తున్నాయి. అండ్ అలానే ఈ రోడ్డు ఉంది కదా మన వైరా మధ్యలో రోడ్డు, ఈ రోడ్లో అయితే మనకి అండర్ పాస్ కన్స్ట్రక్షన్ జరగాలి, బట్ ఇంకా అది కన్స్ట్రక్షన్ జరుగుతుంది మెల్లగా. ఎందుకంటే ఈ రూట్లో ఎక్కువ ట్రాఫిక్ వెళ్తూ ఉంటుంది అనమాట, మధ్యలో వెళ్ళే వెహికల్స్ అన్ని కూడా వెళ్తూ ఉంటాయి. సో అందువల్ల ఈ రూట్లో కొంచెం మెల్లగా జరుగుతుంది వర్క్. సో ఇక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్తే మనకి ఇంకొక సర్కిల్ అయితే వస్తుంది అనమాట, సర్క్యులర్ ఇంటర్చేంజ్ అయితే వస్తుంది అక్కడ. సో ఈ సర్క్యులర్ ఇంటర్చేంజ్ నుంచి మనం ఇటు వైరా అంటే వైరా వెళ్ళొచ్చు, లెఫ్ట్ తీసుకుంటే మనం అయితే బోనకల్ ఇంకా మధిర రోడ్లోకి అండ్ అలానే ఇంకా అలా ముందుకు వెళ్తే జగ్గైపేట వెళ్ళొచ్చు.
మీకు తెలిసిందే కదా, వైరా నుంచి జగ్గేపేట వరకు ఒక రోడ్ డెవలప్ చేస్తున్నారు. దాని గురించి కూడా మనమైతే వీడియో చేస్తాం. సో మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంటుంది, చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు సర్క్యులర్ ఇంటెలిజెన్స్ చాలా క్లియర్ కనిపిస్తుంది. అండ్ వెహికల్స్ కూడా ఎక్కువ వెళ్తూ ఉంటాయి రూట్లోని. వైరా నుంచి జగ్గేపేటకు వెళ్తే నేషనల్ హైవే 65 కనెక్ట్ అవుతాం. సో అలా అటు విజయవాడ కానీ లేదా అటు మన హైదరాబాద్ వైపు కూడా వెళ్ళొచ్చు. సో అందుకే ఎక్కువగా ఈ హైవేని యూజ్ చేస్తూ ఉంటారు. మనందరికి తెలిసిందే కదా, మన జగ్గేపేట తర్వాత మన సూర్యాపేట వైపు ఎక్కువగా సిమెంట్ ఫ్యాక్టరీస్ అనేవి ఉంటాయి. ఆ సిమెంట్ ఫ్యాక్టరీస్ని సిమెంట్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు అండ్ అలాగే ప్రతి ఏరియాకి పంపిస్తూ ఉంటారు. అప్పుడు ఈ హైవేస్ ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇటు నాగ్పూర్ వైపు వెళ్ళాలన్నా లేదా ఇటు విశాఖపట్నం వైపు వెళ్ళాలన్నా లేదా ఇటు విజయవాడ వైపు వెళ్ళాలన్నా కూడా ఈ ప్రతి హైవే కనెక్ట్ అవుతూ ఉంటుంది. సో NH65కి ఈ కనెక్టివిటీ ఎలా ఉంటుందంటే, NH65 నుంచి డైరెక్ట్గా మనకి ఈ హైవేకి జగ్గేపేట రోడ్ ఉంది కదా, జగ్గేపేట నుంచి వైరా రోడ్లోంచే వచ్చి ఈ హైవే కనెక్ట్ అవ్వాలి. అటు విశాఖపట్నం వైపు వెళ్ళాలంటే ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలో వైరా దగ్గర కనెక్ట్ అవ్వాలి. సో అందుకే మన వైరా నుంచి జగ్గేపేట వరకు రోడ్ని కూడా డెవలప్ చేస్తున్నారు. ఆల్రెడీ సూర్యాపేట జంక్షన్ నుంచి ఖమ్మం వరకు రోడ్ అనేది ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. చాలా బ్యూటిఫుల్గా అండ్ హ్యాపీగా జర్నీ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఆ రూట్లోని. సో ఇప్పుడు ఈ రోడ్ కూడా డెవలప్ అయ్యాయి అంటే మనకి మంచి కనెక్టివిటీ ఉంటుంది. అండ్ అలానే అన్ని హైవే వెహికల్స్ అన్నీ కూడా ఈ హైవేలోనే వెళ్తాయి. ఈ హైవేలో బైకర్స్కి ఇంకా ఆటోస్కి రిక్షాస్కి ఎలా ఉండదు కాబట్టి ప్రమాదాలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకా మీకు ఒక స్పీడ్ లిమిట్ కూడా ఇస్తారు. ఆ స్పీడ్ లిమిట్లో మీరు హ్యాపీగా జర్నీ చేసుకుంటూ వెళ్ళొచ్చు. కానీ మీరు ఆ స్పీడ్ లిమిట్లో వెళ్తేనే చాలా మంచిది. అండ్ అలానే వెహికల్స్ని కూడా మధ్యలో ఆపకుండా ఉంటే చాలా బెటర్. ఎందుకంటే వెహికల్స్ అడ్డంగా ఆపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. మన ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే కానీ మన విజయవాడ నాగ్పూర్ హైవే కానీ ఈ రెండు హైవేలు కూడా 4 లేన్ యాక్సెస్ కంట్రోల్ అవ్వడం వల్ల మనకు కొంచెం కంజెస్టెడ్లా అనిపిస్తాయి. సో అందుకే హెవీ వెహికల్స్ కానీ కార్స్ కానీ ఏవైనా కూడా రోడ్డు మధ్యలో ఆపుకుండా ఉంటే బెటర్. మీరు వెహికల్స్ ఆపుకోవడం కోసమే మీకైతే మధ్య మధ్యలో వేసర్ అమ్యూనిటీస్ ఇస్తారు. అండ్ అలానే కొన్ని పార్కింగ్ ఏరియాస్ కూడా ఇస్తారు. ఆ ఏరియాస్లో మీరు ఆపుతేనే చాలా మంచిది. అది కాకుండా ఇంకెక్కడ ఆపినా కూడా ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అందుకే మీరు ఎంత జాగ్రత్తగా ఎంత అలర్ట్గా వెళ్తారో అంత మంచిది ఈ రూట్లో. ఇటు కూడా చూస్తున్నారు కదా, మీకైతే చాలా క్లియర్గా రోడ్ వర్క్ ఎలా జరుగుతుందో క్లియర్ కనిపిస్తుంది. అండ్ ముందు చూసుకోవచ్చు, ముందైతే తార్ రోడ్ కూడా కంప్లీట్ అయింది. అండ్ ఆ స్ట్రెచ్లో చిన్న స్ట్రెచ్ ఉంది, ఒక మహా అయితే ఒక 1/2 km ఉంటుంది. ఈ 1/2 km స్ట్రెచ్లో కూడా తార్ రోడ్ అయితే వేశారు. అండ్ ఇంకా అలా రోడ్ అయితే ముందుకు వేసుకుంటూ వెళ్తున్నారు. మన ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే ఉంది కదా, అక్కడ వరకు రోడ్ వర్క్ అయితే ఇలానే ఉంటుంది, వెళ్ళొచ్చు. కానీ నేను వెళ్ళిన వెహికల్ ఆ రోజు సపోర్ట్ చేయలేదన్నమాట ఈ రోడ్డు ట్రావెల్ చేయడానికి. సో అందువల్ల నేను ముందుకైతే వెళ్ళలేదు. లేకపోతే మీకు ఖచ్చితంగా మన ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే వరకు కంప్లీట్గా విజువల్స్ చూపించామని ఇంతకు ముందు వీడియోలో మీకు చూపించాను. సేమ్ వర్క్ మహా అయితే కొంచెం అప్డేట్ అయి ఉంటుంది. అలానే మీకు వందనం ఇంటర్చేంజ్ దగ్గర వర్క్ చూపిద్దాం అనుకున్నాను, కానీ నాకు కుదరలేదు ఆ రోడ్లో వర్క్ చూపించడానికి. బట్ నేను అప్కమింగ్ వీడియోస్లో ఖచ్చితంగా చూపిస్తాను. రేపటి నుంచి మీకైతే మన విజయవాడ బెంగళూరు హైవే వీడియోస్, ఇంకా మన చిలకలూరిపేట హైవే ఇంటర్చేంజ్, ఇంకా మనకి కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా రాబోతున్నాయి, మిస్ అవ్వకుండా చూస్తారనుకుంటున్నాను. అండ్ అలాగే ముఖ్యంగా మన తిరుపతి ట్రిప్ వీడియో కూడా రాబోతుంది. సో అది కూడా చూస్తారనుకుంటున్నాను. సో చూసి విజువల్స్ ఎలా ఉన్నాయి అండ్ వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేస్తారనుకుంటున్నా. చూసారు కదా, మీకైతే చాలా క్లియర్ కనిపిస్తుంది అలా వే ఎలా వెళ్తుంది అనేది. అలైన్మెంట్ కూడా చాలా క్లియర్ కనిపిస్తుంది. సో మొత్తం మనకి ఈ రోడ్లో ఇలా వర్క్ జరుగుతుంది అనమాట. సో ఇంకా మీకు క్లియర్గా చూపించాలంటే మనం టువర్డ్స్ వరంగల్ వైపు మంచిల వైపు కూడా వెళ్తే కూడా అటు కూడా మీకు వర్క్ చూపించవచ్చు. కానీ అటు వెళ్ళాలంటే నాకు బడ్జెట్ సహకరించట్లేదు. సో అందువల్లే కొంచెం టైం పడుతుంది. బట్ సూన్ నేను అటు కూడా వెళ్ళి కవర్ చేస్తాను. సో ఇంకా మనం చూసాం కదా, మీకైతే చాలా క్లియర్గా మన విజయవాడ నాగ్పూర్ హైవేలోని ఎగ్జాక్ట్గా మన చిన్నబెరువల ధర విజువల్స్ అయితే చూపించాను. అండ్ అలానే అక్కడ కంప్లీట్ అవుతున్న ఇంటర్చేంజ్ కూడా చూపించాను. ఇంకా మీకు అక్కడ జరిగిన ఫ్లైఓవర్ వర్క్స్, అండర్ పాస్ వర్క్స్ కూడా చాలా క్లియర్గా చూపించాను. సో మరి మనమైతే వీడియోని ఇంకెక్కడితో ఎండ్ చేయబోతున్నాం అనమాట. ప్రతిరోజు 10:45 వీడియో వస్తుంది కాబట్టి ప్రతిరోజు వీడియో చూసి ఎంతగానో సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా థ్యాంక్స్. మరి ఇంకా వీడియోని ఎండ్ చేద్దామా? చూసారుగా, మీకైతే మన విజయవాడ నాగ్పూర్ హైవేలోని ఎగ్జాక్ట్గా మీకు ఈ ప్లేస్ ఉంది కదా, మన వైరా జగ్గేపేట రోడ్డు అండ్ అలాగే మధిర రోడ్డు ఈ రెండు కనెక్ట్ అవుతున్నాయి కదా, ఈ ప్లేస్లోని ఎగ్జాక్ట్గా మనకి వర్క్ ఎలా జరిగింది అండ్ ఎలాంటి వర్క్ జరగబోతుంది, ఎలాంటి ఇంటర్చేంజ్ రాబోతుంది అండ్ ఈ హైవే ఎలా వెళ్తుంది, అక్కడ జరిగిన హైవే వర్క్ ఎలా ఉంది, ఈ విషయాలన్నీ చాలా అంటే చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మరి వీడియోలో అనిపిస్తుంది మీరు కామెంట్ తెలియజేయాలి. మనమైతే వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నాం. మీకు వీడియో నచ్చితే తెలుసు కదా, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. అలానే ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బార్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ safe and happy drive. Thank you. Take care. Bye bye.